ఫ్రెండ్స్, ఒక స్వీట్ వెరైటీ స్వీట్ అండి. పాతకాలంలో మా అమ్మ రెడీ చేసేది. గోధుమ పిండిలో కొంచెం మన పూరి పిండి ఎట్లా కలుపుకుంటామండి, అలాగే కొద్దిగా ఉప్పు వేసి సాల్ట్ వేసి ఇందులో కొంచెం నూనె వేసి పిండి పిసికిన తర్వాత చపాతీలాగా చేశాక ఈ డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఇలా ఒక 2 చపాతీస్ని తీసుకుంటున్నాను. ఈ దీంతో స్వీట్ చేస్తానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నానండి. ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేస్తున్నాను కదండి. ఇది వాటర్లో మగ్గాలండి. పెద్దండి ఒక చెమ్ము వాటర్ వేస్తున్నానండి. ఇవి వాటర్లో ఉడికించాలి. వాటర్ వేడవ్వాలండి, కొద్దిగా మసలాలి. వాటర్ మరగాలండి. ఈ స్వీట్లోకండి కిస్మిస్, కాజు, చిరంజి, కొద్దిగా ఇలాచి, కొద్ది సోంపు, కొన్ని గసగసాలండి, 1/2 టీ స్పూన్ గసగసాలు. ఇది ఇప్పుడు ఇవి వేయించేసుకుందామండి. ఈ 2 నెయ్యిలో అప్పట్లోపట నీళ్ళు మసులుతాయి. స్టవ్ ఆన్ చేసి అవి వేయించడానికి చిన్నది ఇది పెట్టాను. ఇందులో నెయ్యి వేయాలండి. నెయ్యి అండి ఇది. నెయ్యి కరగాలండి. ఇద్దండి నీళ్ళు మరగడానికి వస్తున్నాయి కదండి. ఇవి అతుక్కోకుండా కొంచెం నెయ్యి వేసానండి అందులో వాటర్లో. అంటే కొద్దిగా స్లిమ్లో వేసుకొని ఈ పక్కకు పెట్టేసుకోవాలండి. మనం ఇవి మరిగించి నేతిలో వేయించేసుకోవాలి. ఇది కాజు, చిరంజి, కిస్మిస్ వేసేసాను కదండి. ఇది నేతిలో స్లిమ్లో పెట్టుకోవాలి, మాడిపోతాయి. అందుకని కొద్దిగా ఇది పక్కకు పెట్టేసుకోవాలండి మనము. ఇంతే. ఇదండి వాటర్ మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు ఇవి వేసేద్దామండి. పాయసంలాగే బాగుంటుందండి టేస్ట్. మా అమ్మ చిన్నగా ఉన్నప్పుడు మాకు చేసి పెట్టేది ఇట్లాంటి స్వీట్లు. సండే వస్తే స్కూల్లో హాలిడే ఉన్నప్పుడు సండేస్ మాకు ఇట్లా తినాలి. ఇద్దండి ఇవి ఉడకాలండి. ఈ వాటర్లో బాగా మగ్గాలి. ఉడికితే అప్పుడు మన చేతిలో పట్టుకొని, ఎందుకంటే పిండి కదండి ఇది, ఉడకాలండి. ఉడికితే అప్పుడు మనకి అనేది స్వీట్ అనేది బాగుంటుంది. ఇద్దండి ఇలా ఉడుకుతున్నాయి, జారుతున్నాయి చూడండి. ఇద్దండి ఇది ఇప్పుడు ఒకటి తీసుకొని ఒత్తి చూడాలండి, మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఇలా ఒత్తితే అది ఉడికినట్టు. ఇదండి ఈ బిళ్ళలు, ఇవి గోధుమ పిండితో చేసిన బిళ్ళలు అండి. ఒక్కసారి మనము ఇలా ప్రెస్ చేస్తే ఇలా అదండి ఇది ఇట్లా విరిగింది కదండి. అప్పుడు ఉడికినట్టు. కొంచెం మనకి ఇందులో కొద్దిగా గోధుమ పిండి వేసుకోవాలండి. కొంచెం గోధుమ పిండి వేసుకొని కలిపేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి ఇందులో ఇలాచి పొడి, సోంపు, ఇది గసగసాలండి వేసేసాను. ఇప్పుడు మనం తాలింపు వేసుకున్నాం కదండి. ఇదండి ఈ
ఇది కూడా వేసేసి ఇప్పుడు మనం బెల్లం అయితే బెల్లము, చక్కెర అయితే చక్కెర, రెండిట్లో ఏదో ఒకటి వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఉడుకుతున్నది కదండి, ఇప్పుడు నేను చక్కెర వేస్తున్నాను ప్రస్తుతం. షుగర్ అండి, షుగర్ వేస్తున్నాను. తీపికి సరిపడ్డంత షుగర్ వేసాను, అంటే కప్పు. ఇప్పుడు అవి 2 చపాతీలు కదండి, కొంచెం కప్పు చక్కెర వేసాను. ఇప్పుడు చక్కెర బాగా మరగాలండి. చూసారండి ఇప్పుడు మనకి ఈ కన్సంటెన్స్ ఎట్లా వచ్చిందో. ఈ చక్కెర జర మరిగాక కొద్దిగా పాలు పోయాలండి. ఇద్దండి, ఈ స్వీట్ ఇట్లా వచ్చింది చూసారండి. ఇప్పుడు థిక్గా అయింది కదండి కొంచెం. ఇదండి, ఇప్పుడు కొద్దిగా పాలు పోయాలండి. షుగర్లో ఈ బిల్లలు కూడా ఉడకాలండి, కొంచెం స్వీట్నెస్ అంతా అలగాలి. ఇదండి, కప్పు పాలు పోస్తున్నానండి, చిక్కటి పాలండి ఇవి. కప్పు పాలు తీసుకున్నాను, కొంచెం స్లిమ్లో పెట్టేయాలండి. ఇది దేవుడికి కానీ పిల్లలు అందరు ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి, చూడండి ఈ స్వీట్. ఇది చాలా పాతకాలం అండి. మా అమ్మమ్మ, మా అమ్మ, మా ఇప్పుడు ఈ ప్రజెంట్లీ ఇప్పుడు చేసుకోలేదు, కానీ ఎందుకో గుర్తుకొచ్చిందండి. అందుకనే ఈ స్వీట్ మీకు రెడీ చేసి చూపిద్దామని. ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుందండి. ఇదండి, ఇదండి, కొద్దిగా పాలు ఎక్కువ మరగొద్దండి, మరిగితే విరిగిపోతుంది. ఈ కంటెన్స్ ఇలా ఇది ఇలా వచ్చేస్తుందండి. స్వీట్ రెడీ అయిపోయిందండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు రెడీ అయిపోయింది చూసారండి. ఇద్దండి, స్టవ్ మీదకించి దించి తీసుకొచ్చి ఇలా పెట్టాను చూడండి. ఈ స్వీట్ ఒక్కసారి మీరు టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎవరైనా గెస్ట్లు వస్తే కూడా కొత్త రకంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చూడండి. ఇది గోధుమ పిండితో చేసిన. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.